చంద్రబాబు గారు ఇవాళ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జగన్ మీద. నన్ను పశుపతి అనడాన్ని అంగీకరిస్తున్న, ప్రపంచాన్ని రక్షించడానికి ఆ శివుడు విషయాన్ని కూడా గొంతులో పెట్టుకున్నాడు. 5 ఏళ్లుగా మీరు చూస్తున్నారు, నన్ను అనేక మాటలన్నారు. మిత్రుడు పవన్ కళ్యాణ్ అడుగడుగున ఇబ్బందులు పెట్టారు, అవన్నీ భరించాను, ఎన్నో అవమానాలు పడ్డాను. కానీ ఒకే పట్టుదల, ఒకే ఆలోచన, మళ్ళీ తెలుగు జాతిని కాపాడుకోవాలి, ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రజాగళం చేపడితే ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహం చూసి నేనే చైతన్యవంతుడిని అవుతున్నాను అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. మద్య నిషేధం చేసిన తర్వాతే ఓటు అడుగుతానని చెప్పావు, కానీ జనాల్ని మోసం చేసావు. నాణ్యత లేని బ్రాండ్లు తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాం. 60 రూపాయల క్వార్టర్ బాటిల్ వాళ్ళు 200 పలుకుతుంది. 140 రూపాయలు ఎవరి జేబులోకి పోతుంది. మద్యం తయారు చేసేది వీళ్ళే, సరఫరా చేసేది వీళ్ళే, అమ్మేది వీళ్ళే, డబ్బులు కూడా వీళ్ళకే. మళ్ళీ మద్య నిషేధం అని చెప్పి ఓట్లు పొందాలనే కుట్ర రాజకీయం కూడా వీళ్ళదే. ఆకాశంలో ఆయన వస్తే కింద ఉన్నటువంటి చెట్లు కొట్టేస్తారు. ఇవన్నీ మాట్లాడుకొచ్చారు. ఇక్కడ చిన్న పొరపాటు అనుకుంటుంది, ఆయన కమ్యూనికేట్ చేయడంలో పొరపాటు అనుకుంటారు. పశుపుపతి అన్నారు, పశుపతి కాదు. పశుపతి అంటే శివుడు, పసుపుపతి అంటే పసుపు పార్టీ అన్నటువంటి కోణంలో నుంచి, ఆ కోణంలో నుంచి మాట్లాడింది. అది పసుపుపతి అన్నారు నేను విన్నదైతే. ఒకవేళ నేను వింటంలో పొరపాటు ఏమైనా ఉందేమో. నేను విన్నదైతే పసుపుపతి అని, పశుపతి అని కాదనుకుంటా.